వర్ల రామయ్య వైసీపీ నాయకులపై ఫైర్. పేదల బియ్యాన్ని పందికొక్కుల్లా బొక్కిన మాజీ మంత్రి పేర్ని నానిని శ్రీకృష్ణ జన్మస్థానానికి త్వరలోనే పంపిస్తామని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. ఈ మేరకు మంత్రి కొల్లు రవీంద్రకు హామీ ఇస్తున్నట్టు తెలిపారు. మచిలీపట్నంలో జరిగిన టీడీపీ మినీ మహానాడులో పాల్గొన్న ఆయన పేర్ని నాని అవినీతిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. గెలిపించి ఆ అవినీతి అనకొండను తరిమి కొట్టి చంద్రబాబు నాయుడు గారిని కూటమిని అధికార పీఠాన అధిష్టింపజేసిన మీ అందరికీ పాత్రికేయ సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఉన్నా. నాకు ఇచ్చిన టైం అయిపోయింది, ఇప్పటికే ఇంకా 2 నిమిషాలు మాట్లాడతా. జగన్మోహన్ రెడ్డి గారు అవినీతిలో ఆరితేరిన వ్యక్తి. ఆయన ముఖ్యమంత్రి కాకముందే 1,00,000 కోట్లు కొట్టేశాడని మనం వీధి వాడ అంతా చెప్పాం. మరీ 1,00,000 కాదులేవయ్యా, 43,000 కోట్లు మాత్రమే కొట్టేశారని భారతదేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ చెప్పింది. మేము 1,00,000 కోట్లు అంటే కాదులేవయ్యా, 43,000 కోట్లు మాత్రమే కొట్టేశాడు అతను, మరీ 1,00,000 కోట్లు కాదులే అని సిబిఐ దర్యాప్తు చేసింది. అంత అవినీతి కొట్టాడన్నా కూడా ప్రజలు ఏ మైకంలో ఉన్నారో, ఏ మోసంలో ఉన్నారో, ఏ మాయలో పడ్డారో, ఏ భ్రమలో పడ్డారో అతన్ని ముఖ్యమంత్రిని చేశారు. ముఖ్యమంత్రి చేసిన దగ్గర నుంచి రాష్ట్రంలో అతని ఆగడాలు చూశాం, అతను పెట్టిన ఇబ్బందులు చూశాం, అతని అప్రజాస్వామిక పరిపాలన చూశాం, అతని రాజ్యాంగ వ్యతిరేక పరిపాలన చూశాం. అన్ని చూచిన తర్వాత రాష్ట్ర ప్రజలందరూ మాకొద్దురా బాబు అని అతన్ని తరిమి కొట్టడం కూడా మనం చూసాం. ఇక్కడ నేను ఈ వేదిక నుంచి ఒకటే భారతదేశ వ్యాప్తంగా ఉన్న సివిల్ సర్వెంట్స్ అందరికీ, అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ పెద్ద అధికారులందరికీ ఒకటే నేను తెలియజేస్తున్నా. పిఎస్ఆర్ ఆంజనేయులు జీవితం మీకు గుణపాఠం కావాలి. మీరు దాన్ని చూస్తే ఉలిక్కిపడాలి. ఎంత గొప్ప వ్యక్తి అండి పిఎస్ఆర్ ఆంజనేయులు. ఐపీఎస్ ఆఫీసర్, మనిషి ఎంతే ఉంటాడు, నా తొడెత్తు ఉంటాడు, కానీ చిచ్చర పిడుగులాగా ఉండేవాడు. రౌడీలు పరారైపోయేవాళ్ళు, ఫ్యాక్షనిస్టులు భయపడేవాళ్ళు. అతను వస్తున్నాడంటే ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు పరుగులు తీసేవాళ్ళు. అటువంటి వ్యక్తి కూడా ఇటువంటి అవినీతి పరుడు సాహసం చేసి ఇతనికి సయ్యని ఈ దుర్మార్గుడు అవినీతి పరుడుతో చేయి కలిపి వెరిజినో విజయవాడ జిల్లా జైల్లో 6 ఖైదీల మధ్య నేల మీద నాపరాయి మీద పడుకొని ఉన్నాడు. చాలా ధైర్యం నా మనసులో బాధేసింది. వాడేనా వీడు అనుకుంటే వీడే. ఎందుకు ఆ గతి పట్టింది, ఎందుకు ఆ కర్మ పట్టింది? ఒక అవినీతి పరుడైన జగన్మోహన్ రెడ్డి మాట వినటం వల్ల, అతనితో చేయి కలపటం వల్ల, అతని అవినీతిలో భాగస్థుడు అవటం వల్ల ఈ ఐపీఎస్ ఆఫీసర్ నేల మీద పడుకున్నాడు. ధనంజయ రెడ్డి ఐఏఎస్, నేనే సీఎం, నేనేం చెబుతుంది జగన్ రెడ్డి చేస్తాడు, నేను కూర్చోమంటే కూర్చుంటాడు, నిలబడమంటే నిలబడతాడు అని చెప్పిన ధనంజయ రెడ్డి వేరిజినో ఈ అవినీతి పరుడు, ఈ అరాచక శక్తి, ఈ దుర్మార్గుడు ఈ అవినీతి అనకొండతో చేయి కలపటం వల్ల అతను కూడా విజయవాడ జైల్లో నాపరాయి మీద కూర్చో. దిండు కూడా ఇవ్వరండి, మీలో చాలా మంది జైలు చూసుంటారు. దిండు కూడా ఉండదు, నాపరాయి మీద చాపేసుకు పడుకోవాలా. ఐఏఎస్ ఆఫీసర్ అదేంటి కదిలితే దుబాయ్ వెళ్ళేవాడు, కట్టలు బంగారం తెచ్చుకునేవాడు, వాడు నేల మీద పడుకున్నాడు. కృష్ణమోహన్ రెడ్డి ఐఏఎస్, వాడు ఫోన్ ఇస్తేనే జగన్ రెడ్డి మాట్లాడతాడు. మీలాంటి వాళ్ళంటే ఎవరో మాట్లాడతారని ఫోన్ ఇస్తే మాట్లాడు. అటువంటి వ్యక్తి కూడా ఈ రోజున అక్కడ ఉన్నాడు. ఎందుకింత దురవస్థ వచ్చింది వాళ్ళకి? ఎందుకింత దయనీయమైన స్థితిలో ఉన్నారు వాళ్ళంటే అవినీతి పరుడితో చేయి కలపటం వల్ల అని చెప్పి కూడా తెలియజేస్తున్నా. ఆమె శ్రీలక్ష్మి గారు ఐఏఎస్ ఆఫీసర్, చిన్నతనంలోనే ఐఏఎస్ ఆఫీసర్ అయింది ఆవిడ. ఆల్ ఇండియా లెవెల్లో ఫస్ట్ గోల్డ్ మెడలిస్ట్ ఆమె. నేను వైజాగ్లో విజిలెన్స్ సిఐ చేసేటప్పుడు వైజాగ్ కమిషనర్గా ఉండేది. పరుగులు తీస్తూ ఉండేది, చెంగును దూకుతూ ఉండేది ఆమె.
అనకూడదు కానీ మంచి అందగత్తి కూడా ఆమె. వేరిషినో ఏమైంది? ఆమె అందం, ఆమె హుషారు, ఆమె గోల్డ్ మెడల్, ఆమె వ్యక్తిత్వం, ఆమె పరుగులు, ఆమె దూకుడు ఏమైంది? ఒక అవినీతి పరుడితో చేయి కలపటం వల్ల, ఒక అవినీతి పరుడికి సై అంటం వల్ల ఈ రోజున ఇద్దరు మనుషులు పట్టుకుంటే కానీ లేవలేదు ఆమె. మరి నలుగురు మనుషులు మోసేవాళ్ళు. ఆమె భర్త ఒక ఐపీఎస్ ఆఫీసర్. ఆ భర్త జీవితం అంతా కూడా ఈమెను పట్టుకొని కోర్టుకు తీసుకెళ్ళటానికి, జైలుకు తీసుకెళ్ళటానికి, బయటకు తీసుకురావటానికే సరిపోయింది. ఇంత విపులంగా ఎందుకు చెబుతున్నానంటే చంద్రబాబు నాయుడు గారిది అవినీతి రహిత పరిపాలన, చంద్రబాబు నాయుడు గారిది ప్రజా పరిపాలన, ప్రజాస్వామ్య పరిపాలన, చంద్రబాబు నాయుడు గారిది రాజ్యాంగ పరిపాలన, జగన్మోహన్ రెడ్డిది అవినీతి పరిపాలన, ప్రజాస్వామ్య వ్యతిరేక పరిపాలన, రాజ్యాంగ వ్యతిరేక పరిపాలన. దానికి దీనికి సామ్యం లేదని చెప్పి కూడా తెలియచేస్తూ మనందరం కూడా చంద్రబాబు నాయుడు గారి వారసులం, తెలుగుదేశం వారసులం, అవినీతి రహిత పరిపాలన అందిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి చేయూతనివ్వాలని చెప్పి కూడా తెలియచేస్తూ ఉన్నాను. నేను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, మనందరికీ అర్థం కావాల్సిన అవసరం ఉంది. ఇక్కడున్న ఈ పంది కుక్కు కూడా అర్థం కావాలని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ, అర్థమైందా రాజా? వినపడిందా అతనికి? మంత్రి గారు వినపడిందా? అర్థమైందా రాజా అని ఆ పంది కుక్కకి గుర్తు చేస్తూ, త్వరలోనే అతను కూడా ముహూర్తం ఉందని తెలియచేస్తూ, ఇంత ఆహ్లాదకరమైన సమశీతోష్ణ స్థితిలో ఉన్న ఈ హాల్లో మాట్లాడటం చాలా ఆనందంగా ఉందని చెప్పి కూడా నాకు మీ అందరికీ తెలియజేస్తూ, ఈ సభలో మాట్లాడే అవకాశం నాకు ఇచ్చిన అన్న కొనకళ్ళ గారికి, మంత్రి గారికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, కడపలో జరగబోయే మహానాడును మీరందరూ జయప్రదం చేయడానికి తరలి రావాలని కోరుతూ మీ అందరికీ సెలవు తీసుకున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ. ముఖ్య